దత్తాత్రేయ గారు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని అత్యంత సామాన్యమైన ప్రజలతో, అది గౌలిగూడ గల్లీ కావచ్చు, లేకపోతే రామ్నగర్ బస్తీ కావచ్చు, వారు మహారాజ్గంజ్ మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే వారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా, ఈనాడు హర్యానా అత్యంత కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా, వారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు. కానీ ఏ రోజు కూడా వారు ప్రజలతో సంబంధాలను కోల్పోలేదు. వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకు పార్లమెంట్ సందర్భంలో వెళ్ళిన 2-3 రోజుల కంటే ఎక్కువ అక్కడ ఉండేవాడు కాదు. శుక్రవారం వస్తే మళ్ళీ హైదరాబాద్కే వచ్చి చిన్న షాప్ లోకల్ కార్పొరేటర్ కూడా ప్రారంభోత్సవానికి రావడానికి వెనక ముందు చేస్తే పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చి చిన్న గల్లీలలో పాండప్ప కూడా పేదవాడు ప్రారంభించుకుంటున్నంటే దత్తాత్రేయ గారు వచ్చి ప్రారంభించేవాళ్ళు. ఇదే నాకు వారితో ఉన్న 40 సంవత్సరాల అనుబంధంలో 40 సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా. ఇంతకుముందు రాణి రుద్రమ్మ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారి కుటుంబంతో, పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అది అందరికీ తెలుసు. నేను మొన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పినారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి. ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు సరే రాజకీయంగా భిన్న ప్రయాణం, కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడూ లోపం కానీ, ఎప్పుడూ ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ఆలోచన కానీ చేయలేదు. ఎందుకు అంటే వారందరితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం.